శని వక్రగతి పొందడం జూలై 13వ తారీఖు నుండి నవంబర్ 28 వరకు ఉంది కాబట్టి ఈ వక్రగతి పొందుతున్నప్పుడు మీనరాశిలో దీని యొక్క ప్రభావం దానివల్ల లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, లేకపోతే ఏ విధమైన విశేషం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అలాగే ధనుర్రాశి వారికి చతుర్థ భావంలో జరుగుతుంది, తల్లిగారి స్థానంలో జరుగుతుంది. ధనుర్రాశి వారి తల్లిగారి గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం, ఆవిడ మీద ప్రేమాభిమానాలు పెంచుకోవడం, వాళ్ళ ఆరోగ్య సూత్రాలను జాగ్రత్త చూడడం, ఒక చిన్న ఇబ్బంది కలిగినా దాన్ని కొంచెం బుద్ధద్దంలో చూసి దాన్ని పెద్దది అవ్వకుండా చూసుకోవడం. అలాగే ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి అంటాం. వాహనాల మీద నడిచేటప్పుడు బండి మీద 4 వీలర్లో వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడడం, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం, బెల్ట్ పెట్టుకోవడం, ఇలాగా చేసుకుని వెళ్ళడం. అలాగే ఇల్లు, ఆస్తి వ్యవహారాల్లో పిత్రార్జితం ఏమైనా ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవాలంటే దాన్ని జాగ్రత్త చూసుకోవడం. ఇలాగా ధనురాశి వారికి చాలా అవసరపడుతుంది. అందులో 4 ఇంట్లో యుద్ధం జరుగుతుంది కాబట్టి కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి మనం చెక్ చేసుకోవడం తల్లిగారి విషయంలో చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా సో ఇలా ఉన్నప్పుడు దీని నుండి బయటపడడం ఎలాగన్నప్పుడు ధనురాశి వారు విశేషంగా చూసుకునేసరికి ఇక్కడ గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది.